తీసుకోవడం జరిగిందండి. ఈరోజు టీవీలో చూసినా, పేపర్లో చూసినా, ఎక్కడ చూసినా చట్టవార్తలు బాగా వింటున్నాం. ఒక మనిషి హత్య చేశానని, ఒక స్త్రీని పాడు చేశానని అనేక రకాల చట్టవార్తలు వింటున్నాం. ప్రకృతిలో విపత్తులు అనేక రకాల ప్రపంచవ్యాప్తంగా మనం చట్టవార్తలు వింటున్నాం. అయితే మేము తీసుకొచ్చిన వార్త ఏ వార్త అంటే మంచి శుభవార్త. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి కావలసిన అతి విలువైన శుభవార్త మనం తీసుకోవచ్చున్నాం. ఏంటి అంటే, నువ్వు చూస్తున్న భూమి, గాలి, నీరు సమస్తమును కూడా మానవాళి కలిగి చేసిన దేవుడు ఒకడు ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు. దేని నుంచి రక్షించడానికి వచ్చాడు అంటే, ప్రతి మనిషి కూడా పాపంతో శాపంతో పుట్టి జీవిస్తూ చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి మనిషిని తప్పించడానికి పరలోకానిచ్చి ఒక దేవుడు నరుడుగా ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం కూడా సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడిగా నీతి కూడా జీవిస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేకాదు, ఆయన ఈ లోకంలో ప్రతి మనిషి కూడా అనేక సమస్యలతో, అనేక బాధలతో, మనశ్శాంతి లేక, సంతోషం లేక ఈ బ్రతికేందుకు చచ్చిపోతే బాగుందని ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు సినీ యాక్టర్స్, ఈరోజు రాజకీయ నాయకులు, ఈరోజు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అయితే మనిషి జీవితంలో మనశ్శాంతి లేదు. ఈ మనశ్శాంతి లేక చాలా మంది చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని. యేసు చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, అనగా యేసు వద్దకు రండి, నేను మీకు సంతోషిస్తాను అన్నాడు. నేను నీకు మనశ్శాంతి ఇస్తున్న ప్రభు చెప్పారు. మనశ్శాంతి అనేది ఏ షాప్లో దొరకదు. మీరు మందు షాప్కి వెళ్ళండి, మెడికల్ షాప్కి వెళ్ళండి, తలనొప్పికి మాత్రం ఇస్తాడు, ఒళ్ళనొప్పులు మాత్రం ఇస్తాడు, జ్వరానికి ఇస్తాడు. కానీ నాకు మనశ్శాంతి కావాలి, ఇవ్వండి ఒక ట్యాబ్లెట్ అయితే వాడు నవ్వుతాడు చూసి, నాకే మనశ్శాంతి నీకే ఇస్తానమ్మా అంటాడు. అర్థమవుతుందా? ఈ ప్రపంచవ్యాప్తంగా మనశ్శాంతి ఇచ్చేవాడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు. అంటే ఆయన శక్తి ఉంది. చనిపోయిన 4 రోజులు అయిపోయింది ఒక వ్యక్తి పేరు లాజరు. ఆ వ్యక్తిని యేసుప్రభు వెళ్ళి లాజరు రా బయటికంటే ఆయన లేచి బతికాడు, తిరిగి సమాజం బయటకు వచ్చాడు. అంతేకాదు, పుట్టుకతోని చూపు పోయిన వ్యక్తికి వేసి ఆ చూపునిచ్చారు. పక్షవాతం వచ్చి కాళ్ళు పడిపోయిన వ్యక్తి బైబిల్లో ఉన్నారు. ఆయన 38 సంవత్సరాల నుంచి ఆయన బాధపడతాను రోగంతో, జబ్బుతో. యేసుప్రభు వెళ్ళి ఆయన ముట్టి నువ్వు స్వస్థపడి